ఈ వీడియోలో మనం మే 2026 ఈవీ సేల్స్ రిపోర్ట్ గురించైతే తెలుసుకుందాం. సో, ఇలా తెలుసుకోవడం ద్వారా ఎక్కువ మంది ఏ బ్రాండ్ రిలేటెడ్ వెహికల్స్‌ని పర్చేస్ చేస్తున్నారో తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మనం ఏ బ్రాండ్ వెహికల్స్ తీసుకోవాలని ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో, ముందుగా ఎవరు ఊహించని విధంగా టీవీఎస్ రికార్డ్ అయితే బ్రేక్ అవబోతుంది. ఎప్పటినుంచో ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో నంబర్ 1 ప్లేస్‌లో ఉన్న టీవీఎస్‌కైతే గట్టి షాక్ ఇస్తూ బజాజ్ ఇండియాలోనే నంబర్ 1 సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారబోతుంది. కేవలం 200 యూనిట్ల తేడాతో బజాజ్ టీవీఎస్‌ని దాటేసే రేంజ్‌కైతే వచ్చేసింది. అసలు మే నెలలో ఏ కంపెనీలు ఎన్ని స్కూటర్లు అమ్మిందో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూద్దాం. వీడియోలోకెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్‌కి వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. ముందుగా లాస్ట్ ప్లేస్‌లో మనకి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. వీళ్ళు కేవలం 130 యూనిట్లు మాత్రమే అమ్మారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ స్కూటర్ ప్రైస్ చాలా ఎక్కువ. జనాలు అంత పెట్టి కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. సో ప్రైస్ ఏమైనా డ్రాప్ అయితే కొనడానికి ట్రై చేస్తారేమో. నెక్స్ట్ టాప్ 15లో సుజుకి అయితే నిలిచింది. వీళ్ళు 341 యూనిట్లు అయితే సెల్ చేశారు. 1,00,000 పైన ప్రైస్ ఉన్నా గానీ దీని రేంజ్ మాత్రం 90 నుండి 95 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. కాబట్టి దీని ప్రైస్ అంత రీజనబుల్‌గా అనిపించడం లేదని చాలా వరకు అయితే బుకింగ్స్ అయితే అవ్వట్లేదు. నెక్స్ట్ టాప్ 14లో అయితే అల్ట్రా వైలెట్ టెసరెట్ స్కూటర్ అయితే ఉంది. వీళ్ళైతే 374 యూనిట్లు అయితే అమ్మారు. వీళ్ళ కొత్త వెహికల్ డెలివరీ వచ్చేసరికి 2027లో ఇస్తామని అయితే చెప్తున్నారు. అందుకే చాలా మంది డిసప్పాయింట్ అయ్యి బుకింగ్స్‌ని కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. నెక్స్ట్ టాప్ 13లో మనకి ఓబెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. ఇది కేవలం 392 యూనిట్లు మాత్రమే అమ్మారు. కానీ వీళ్ళ దగ్గర 2500 బుకింగ్స్ ఉన్నాయని అయితే చెప్తున్నారు. జూన్‌లో ఏకంగా 10,000 డెలివరీలు ఇస్తామని అయితే అంటున్నారు. ఇదే జరిగితే ఇదొక మ్యాజిక్ అని చెప్పొచ్చు. చెప్పడానికైతే చెప్పారు. సో ఎంతవరకు నిజమనేదైతే చూడాలి. నెక్స్ట్ టాప్ 12లో క్వాంటమ్ ఈవీ, ఒడేసీ లాంటి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇవి 2 550 నుండి 600 వెహికల్స్ వరకైతే అమ్మారు. ఇవి చూడటానికి బాగున్నా గానీ పవర్ అండ్ పెర్ఫార్మన్స్ కొంచెం అయితే తక్కువగానే ఉంది. బట్ సేల్స్ మాత్రం మంచిగా అవుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికే బండి యొక్క ప్రైస్ గూడా చాలా తక్కువుంది గాబట్టి. నెక్స్ట్ వన్ రివోల్ట్ స్కూటర్స్. వీళ్ళైతే 601 యూనిట్లయితే అమ్మారు. వీళ్ళకి చాలా చోట్ల షోరూమ్స్ ఉన్నా గూడా సేల్స్ మాత్రం ఎందుకో పెరగడం లేదు. నెక్స్ట్ టాప్ 10లో బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళైతే 1210 యూనిట్లతో మంచి సేల్స్ అయితే రాబట్టింది. ఈ స్కూటర్ చాలా మంచిగా అనిపిచ్చింది. ఒకసారి మీరు గూడా ట్రయల్ వేయండి. నెక్స్ట్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. వీళ్ళైతే 1273 యూనిట్లయితే సెల్ చేసింది. క్వాలిటీ చాలా బావున్నా ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ. వీళ్ళొక మంచి బడ్జెట్‌లో ఈవీ గనక తీసుకొనొస్తే ఇంకా డబుల్ సేల్స్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ బీకాస్ వాళ్ళైతే 3242 యూనిట్లయితే అమ్మారు. ఇండియన్ రోడ్స్‌కి ఇది చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతున్నాయి. కాబట్టి జనాలైతే బాగా కొంటున్నారు. నెక్స్ట్ టాప్ 7లో రివర్ బ్రాండ్ గురించైతే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. కేవలం కొన్ని సిటీస్‌లో ఉండి కూడా వీళ్ళైతే 3600 యూనిట్లయితే సెల్ చేశారు. ఇండియా మొత్తం వస్తే గనక వీళ్ళ సేల్స్ ఇంకా పెరుగుతాయి. నెక్స్ట్ యాంపర్ వాళ్ళైతే 7282 యూనిట్లయితే అమ్మారు. 100 కిలోమీటర్లు మంచి రేంజ్ వస్తుంది కాబట్టి జనాలైతే బాగా నచ్చుతుంది. నెక్స్ట్ టాప్ 5లో చాలా మంది ఫేవరెట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. వీళ్ళు 14,792 యూనిట్లయితే అమ్మారు. అంటే ఆల్మోస్ట్ 15,000 స్కూటర్లు. ఫిబ్రవరిలో 3,500 అమ్మిన ఓలా ఇప్పుడు మంచి కమ్‌బ్యాక్ అయితే ఇస్తుంది. వీళ్ళిచ్చిన ఆఫర్ వల్లే ఇంత సేల్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ టాప్ 4లో హీరో మోటార్స్ అయితే ఉంది. వీళ్ళైతే 18,260 యూనిట్లయితే అమ్మారు. షోరూమ్‌లో వెయిటింగ్ పీరియడ్ ఉన్నా కూడా జనాలైతే బాగా బుకింగ్స్ అయితే చేసుకుంటున్నారు. నెక్స్ట్ టాప్ 3లో ఏథర్ స్కూటర్ వాళ్ళైతే ఉన్నారు. వీళ్ళు 21,950 యూనిట్లయితే అమ్మారు. వీళ్ళ దాంట్లో కొత్తగా వచ్చిన రీజా మోడల్ కోసం వెయిట్ చేయడం వల్ల ఈ నెల సేల్స్ అయితే కొంచెం స్లో అయ్యాయి. ఇక ఫైనల్‌గా టాప్ 1, టాప్ 2 గురించి మాట్లాడుకుందాం. టాప్ 2లో మనకి బజాజ్ వాళ్ళైతే ఉన్నారు. సో వీళ్ళైతే 37,974 యూనిట్లయితే అమ్మారు. టాప్ 1కొచ్చేసరికి టీవీఎస్ స్కూటర్స్ వాళ్ళైతే ఉన్నారు. వీళ్ళొచ్చేసరికి 38,130 యూనిట్లయితే అమ్మారు. చూసారుగా ఫ్రెండ్స్, కేవలం 200 యూనిట్ల డిఫరెన్స్ మాత్రమే. ఒకప్పుడు నెలకి 2, 3 వేలు గూడా అమ్మలేని బజాజ్ వాళ్ళు ఈ రోజు తన బ్రాండ్ వాల్యూతో టాప్ 1కైతే రీచ్ అయిపోయారు. ఆ బజాజ్ బైక్ కొంచెం హెవీగా ఉన్న మెటల్ బాడీ అయినా సరే జనాలైతే బాగా కొంటున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ మంత్ బజాజ్ టీవీఎస్‌ని బీట్ చేసి నంబర్ 1 అవుతుందా? మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్‌లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. స్టే సేఫ్.